నమస్తే, వెల్కమ్ టు ద అను మీడియా. నమస్తే యోగములో ఈరోజు మనము మధుమేహ వ్యాధికి ఉపయోగపడే ఆసనాలు, కొన్ని ప్రక్రియలు నేర్చుకుంటాము. మధుమేహ వ్యాధి ఒక కామన్ డిజీజ్గా అందరికీ, చాలామందికి మన భారతదేశంలో అయితే ఎక్కువ శాతంగా వస్తుంది. భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక లీడింగ్లో ఉండి మధుమేహ వ్యాధి, డయాబెటీస్. కానీ ఒకటి చేసుకోండి, డయాబెటీస్ ఈజ్ నాట్ ఎ డిజీజ్. అది ఒక రోగము కాదు. అది యాక్చువల్లీ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది సమ్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ, దట్ ఈస్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ని సరిగ్గా పని చేయలేకపోవడం పరిస్థితిలో మధుమేహ వ్యాధి మనకు వస్తుంది. ఆ ప్యాంక్రియాస్ గ్రంథి ఏదో ఉంటుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోయి, లేకపోతే సరిగ్గా ప్రొడక్షన్ ఉన్నా కూడా సెల్స్కి దొరకకపోవడము ఒక ముఖ్యమైన కారణం. దాని ద్వారా మనకు బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతుంది. దాన్ని మనం ఏ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు? ఆసనాల ద్వారా, కొన్ని ప్రక్రియల ద్వారా, యోగంలో దానికి ప్రివెన్షన్, తర్వాత కంట్రోల్, మెల్లమెల్లగా లాస్ట్లో చాలా అభ్యాసము చేస్తే మనము క్యూర్ కూడా చేయగలుగుతాము. కానీ ముఖ్యంగా ఫస్ట్ మనము ప్రివెంటివ్ అండ్ కంట్రోల్ పార్ట్ ఆఫ్ ది ప్రాక్టీసెస్ వీ విల్ సీ. సో దీంట్లో చూడండి, కొన్ని ఆసనాలు ఏ విధంగా మనకు ఉపయోగిస్తాయి. మనము కొన్ని ఆసనాల ద్వారా ఏ విధంగా మన ప్యాంక్రియాస్ కానీ పొట్ట దగ్గర దానికి పూర్తిగా ఒక వ్యాయామం ఇచ్చేటట్టు ప్రయత్నం ఎలా చేయవచ్చు అని చూడండి. ఫస్ట్ పడుకోండి, లై డౌన్ ఆన్ ద ఫ్లోర్. వెళ్ళకీళ్ళ పడుకోవాలి. వెళ్ళకీళ్ళ పడుకోండి. లై ఆన్ యువర్ బ్యాక్, సుపైన్ లైయింగ్ పోస్చర్. చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రెషర్ ఇవ్వండి. కాళ్ళు కలపండి. మెల్లగా రెండు కాళ్ళు ఒక 45 degrees యాంగిల్ దాకా లిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి. ఉత్తాన పాదాసనము అని అన్నారు. వీలైనంతసేపు ఆగండి, శ్వాస పీల్చుకొని ఆగాలి. మీరు చూస్తారు, దాని ద్వారా పొట్ట మీద చాలా ఎఫెక్ట్గా పడుతుంది. లోవర్ అబ్డామన్ అండ్ అబ్డామన్ ఏరియా ఫుల్లీ. మెల్లగా మళ్ళీ దానికి కింద పెట్టండి, పారేయవద్దు. ఎవరికైనా చాలా కష్టంగా ఉన్నవాళ్ళు, బిగినర్స్, ఒక్కొక్క కాలు చేసుకోవచ్చు. ఒక కాలు స్ట్రెచ్ చేసి మెల్లగా కింద పెట్టాలి. మళ్ళీ రెండో కాలు చేయాలి. కొద్దిసేపు హోల్డింగ్ చేయాలి. మళ్ళీ కిందికి రావాలి. తర్వాత రెండు కాళ్ళు మళ్ళీ శ్వాస పీలుస్తూ ఆపేసేయండి. అక్కడ ఆ స్థితిలో ఆగండి, పూర్తిగా వెళ్ళొద్దు. అది 45 degrees ఆర్ మ్యాక్సిమం 30 to 45 degrees ఉంచాలి. దాంట్లో వీలైనంతసేపు ఆగండి. మళ్ళీ తర్వాత మెల్లగా కింద దిగండి, చాలా నిదానంగా. కొద్దిసేపు శవాసనము, రిలాక్సింగ్ శవాసన. కాళ్ళు కొంచెం దూరము, చేతులు ఓపెన్, అరచేతులు ఓపెన్ పెట్టి రిలాక్స్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఆసన, జాయిన్ ద లెగ్స్. కాళ్ళు కలిపి చేతులు కాళ్ళు మీద పెట్టుకోవాలి. పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద థైస్. మెల్లగా తల ఇటువైపు నుంచి కాళ్ళు రెండు లిఫ్ట్ చేయండి. ఇప్పుడు కాళ్ళతో పాటు తల కూడా లిఫ్ట్ అవుతుంది. నౌకాసనము అని అన్నారు. దిస్ ఈస్ ద నౌకాసన ఆర్ నవాసన, బోట్ పోస్చర్. మీరు పొట్ట మీద పూర్తి దీని ధ్యానం పెట్టేసి మెల్లగా మళ్ళీ కిందికి రావాలి స్లోలీ. ఒక్కసారి మళ్ళీ అలాగే శ్వాస పీలుస్తూ బ్రీద్ ఇన్ అండ్ స్టే దేర్ ఫర్ సమ్ టైమ్. A most powerful and good asana for your abdominal area, abdominal organs. దీని ద్వారా మీ ప్యాంక్రియాస్ మంచి పని చేసి పూర్తిగా ఇన్సులిన్ ప్రొడక్షన్కి కూడా హెల్ప్ అవుతుంది. రిలాక్స్ చేయాలి. రెస్ట్, పూర్తిగా రిలాక్స్ చేసుకోవాలి. దీని తర్వాత ప్రతిసారి మనము రిలాక్సేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్. మన శరీరంలో రెస్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఇస్తూ చేస్తుండాలి ఆసనాలు. నెక్స్ట్, జాయిన్ ద లెగ్స్. కాళ్ళు కలిపి
చేతులు అక్కడే ప్రెషర్ ఇచ్చేసి, ప్రెషర్ ఇచ్చిన తర్వాత 2 కాళ్ళు ఫోల్డ్ చేయండి. ఒక సైకిల్ లాగా మూమెంట్స్ ఇవ్వండి. కాళ్ళను పూర్తిగా ఎంత వీలైతే అంత స్ట్రైట్, మెల్లగా దగ్గరికి. ఆ విధంగా చేసే సమయంలో మీ కడుపు మీద కూడా మంచిగా ప్రెషర్ రావాలి. ఒక 5 to 7 టైమ్స్ ఒక డైరెక్షన్, మళ్ళీ 5 to 7 టైమ్స్ రివర్స్ డైరెక్షన్ కూడా చేసుకోవాలి. You have to perform in both the directions so that you give the proper action to your abdominal area. కళ్ళు మూసుకొని ఉంచితే చాలా మంచిది. రిలాక్స్ చేయండి. రెస్ట్ ఇన్ శవాసన. శవాసనలో రెస్ట్ తీసుకోవాలి. తర్వాత మెల్లగా మీ శరీరాన్ని టర్న్ చేసి బోర్లో పడుకోవాలి. యూ హ్యావ్ టు లై డౌన్ ఆన్ యువర్ అబ్డామిన్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఒక ఆసనము, డయాబెటీస్ గురించి పనిచేసే ఆసనము ధనురాసనము. ఏ విధంగా చేస్తారు చూడండి. స్లోలీ బ్రింగ్ యువర్ లెగ్స్ ఫోల్డ్ నియర్ అండ్ లిటిల్ గ్యాప్, కొంచెం గ్యాప్ ఇవ్వండి. తర్వాత కుడి కాలును కుడి చేయితో, ఎడమ కాలును ఎడమ చేయితో పట్టుకోవాలి. క్యాచ్ ఇట్. మెల్లగా శ్వాస పీలుస్తూ పూర్తి శరీరాన్ని పొట్ట మీద పైకి లేపాలి. కాళ్ళు పైకి, చేతులు చక్కగా పెట్టి తల పైకి. ఇది ధనురాసనము. ధనుష్ ఆకారం ఉంది కాబట్టి ధనురాసనము అన్నారు. మెల్లగా పైకి. ఫస్ట్ స్టార్టింగ్లో 2-3 సార్లు పైకి, తర్వాత దాంట్లో ఆ స్థితిలో ఆపడము అనేది ముఖ్యమైన ఒక విషయము. ఆగాలి. స్థిర సుఖం ఆసనము అని అన్నారు. స్థిరంగా సుఖంగా ఉండేది ఆసనము. వీలైనంతసేపు ఆగి మెల్లగా కింద వచ్చేసి రెస్ట్ చేయండి. రెస్ట్ మళ్ళీ మకరాసనము. రెస్ట్ ఇన్ టు ది మకరాసన. సో స్లోలీ యూ హ్యావ్ టు రిలాక్స్ యువర్ పోస్చర్. అక్కడి నుంచి కాళ్ళు కలిపి చేతులు ఛాతీ పక్కకు పెట్టండి. పుట్ యువర్ హ్యాండ్స్ ఎట్ ద సైడ్ ఆఫ్ ద చెస్ట్. స్లో శ్వాస తీసుకోండి. పైకి లేవాలి. భుజంగాసనము. ఇది కూడా మీరు 2-3 సార్లు చేసుకోవచ్చు ఇట్లా పూర్తిగా. తర్వాత అక్కడి నుంచి మెల్లగా వెనక్కి వచ్చేసి శశాంకాసన, ఫుల్ ఇన్ వజ్రాసన. మెల్లగా లేచి వజ్రాసనలో కూర్చోవడం. ఈ స్థితిలో చేతులు ఫిస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్టమక్ పెట్టేసి పూర్తిగా బ్రీద్ అవుట్ అండ్ బెండ్ ఫార్వర్డ్. ముందుకు వంగండి. అది శశాంకాసనము, లేకుంటే మండుకాసనము కూడా అంటారు. తల కొంచెం పైకి కూడా పెట్టచ్చు, రేస్ చేసి బ్రీద్ అవుట్. మళ్ళీ శ్వాస పీలుస్తూ పైకి లేవాలి. ఇది ఒక 2 నుంచి 3 సార్లు మినిమం, ఆర్ 10 సార్లు దాకా మూమెంట్ చేసుకోవచ్చు. పూర్తిగా శ్వాస వదులుతూ టోటల్ ఎక్సేల్ అండ్ బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ శ్వాస పీలుస్తూ పైకి రావాలి. సో దిస్ ఈస్ ద శశాంకాసన ఆర్ మండుకాసన. నౌ దీనికి ఆపోజిట్ ఆసనము మనం చేసుకోవాలి, ఉష్ట్రాసనము. పూర్తిగా చేతులు నడుము మీద పెట్టి హ్యాండ్స్ ఆన్ వేస్ట్. ఫస్ట్ అర్ధ ఉష్ట్రాసన యూ కెన్ డూ స్లోలీ బెండింగ్ బ్యాక్. అట్లనే అర్ధ ఉష్ట్రాసనం రాని వాళ్ళు ఇంతవరకు చేసుకోవచ్చు. మెల్లగా రిటర్న్. మళ్ళీ ఒక 2 సార్లు అదే విధంగా నడుము దగ్గర బెండ్ చేయండి. మెల్లగా చాలా జాగ్రత్తగా చేయాలి. మళ్ళీ రావాలి. వచ్చిన వాళ్ళు మెల్లగా బెండ్ చేసిన తర్వాత చేతులు తీసేసి కాళ్ళు పట్టుకోవాలి, యాంకిల్స్ ఆర్ హీల్స్. అండ్ పుష్ యువర్ బాడీ ఫ్రంట్, ముందుకు చేసేసి ఆ స్థితిలో శ్వాసను పీలుస్తూ వదులుతూ మెల్లగా అక్కడే ఆగండి. ఆ స్థితిలో ఆగి కొద్దిసేపు అయినాక రిలాక్స్ చేయండి. రిలాక్స్ యువర్ బాడీ అండ్ స్లోలీ గెట్ డౌన్. మెల్లగా కింద వచ్చేసేయండి. సో ఈ ఆసనం ద్వారా కూడా మీకు పూర్తిగా పొట్ట మీద మంచిగా ఒక స్ట్రెచ్చింగ్ మూమెంట్స్ అనేది మంచిగా దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన ఆసనము వక్రాసనము. కాళ్ళు తీసేసి ఒక కాలును
మోకాలు పక్కకు క్రాస్ చేసి పెట్టడం. వక్ర అంటే ట్విస్టింగ్ పోస్చర్. మెల్లగా లెఫ్ట్ హ్యాండ్, కుడి కాలు పెట్టారంటే లెఫ్ట్ హ్యాండ్ క్రాస్ చేసి లోపల తీసుకోవాలి. ఆ విధంగా అదే కాలు పట్టుకోవాలి. సేమ్ లెగ్ యూ హ్యావ్ టు క్యాచ్ ఇట్. కుడి చేయి వచ్చేసి మీ స్పైన్ వెన్నముక్క లైన్లో వెనక పెట్టి పూర్తి శరీరాన్ని వెనక తిరగండి. షోల్డర్స్, మీ పొట్ట, నడుము భాగము అంతా పూర్తిగా తిరగాలి. బ్యాక్ సైడ్ టర్నింగ్. మళ్ళీ ఒక్కసారి ఫ్రంట్లో రిలాక్స్. అదే రిపీట్ చేయాలి వెనక్కి. అలా 4 to 5 times. ఆర్ అక్కడ ఆగండి స్థితిలో వెయిట్ చేయండి. వెయిట్ చేసేసి శ్వాసను మెల్లగా తీసుకుంటూ వదులుతూ ఆగండి. తర్వాత మెల్లగా చెయ్యిని తీసేయాలి. ఎల్బోస్ బెండింగ్ అండ్ రిమూవ్ ద హ్యాండ్ స్లోలీ. రిలాక్స్ చేసి అదే వేరే వైపు కూడా చేయాలి. యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ఆన్ అదర్ సైడ్ ఆల్సో, అదర్ లెగ్ ఆల్సో. అలాగే పూర్తిగా తిరిగి ఎంత వీలైతే అంత వెనక తిరగండి. టోటలీ టర్న్ అవుట్ అండ్ ట్విస్ట్ యువర్ వేస్ట్ లైన్ అండ్ యువర్ షోల్డర్ బ్యాక్ సైడ్. మళ్ళీ రిటర్న్ ముందుకు. మళ్ళీ అలాగే ఒక 2-3 సార్లు చేసి ఆగండి. స్థితిలో ఆగండి. పూర్తిగా టర్న్ బ్యాక్ అండ్ డీప్ బ్రీదింగ్స్. ఎంత సాధ్యమంత వెనక్కి పూర్తిగా తిరిగి ఆగండి ఆ స్థితిలో. మళ్ళీ రిటర్న్ వచ్చేసి రిలాక్స్ చేయండి. స్లోలీ రిమూవ్ ద హ్యాండ్స్ అండ్ రిలాక్స్. డీప్ బ్రీదింగ్ చేయాలి. మెల్లగా శ్వాస తీసుకుంటూ వదులుతూ. డయాబెటీస్ గురించి ఓన్లీ శరీరం మీద పని చేయకుండా మనసు మీద కూడా పని చేయాలి. ఎందుకంటే డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ది సైకోసోమాటిక్ డిజార్డర్. మనస్సు నుంచి వచ్చే వ్యాధి. అది మనస్సుతో శరీరం మీద వస్తుంది. కాబట్టి మనస్సును కూడా ప్రశాంతత ఇవ్వడం చాలా ముఖ్యమైన అంశం. నెక్స్ట్ నిలబడి కొన్ని పొట్ట గురించి కొన్ని ఎక్సర్సైజెస్ డైరెక్ట్గా ఎఫెక్టివ్ ఆన్ యువర్ అబ్డామన్ ఏరియా. దీంట్లో ఫస్ట్ క్రియ వచ్చేసి ఉదర చాలన. ఏ విధంగా చేస్తారు చూడండి. కడుపుని పూర్తిగా శ్వాస వదిలేసి ఖాళీ చేసేయాలి. ఖాళీ చేసినాక ముందు వెనక నాభి భాగము, కడుపు భాగము బాగా కదిలించండి. దానికి ఆడించండి. ముందు వెనక ఉదరము పూర్తిగా ఆడించాలి. యూ హ్యావ్ టు మూవ్ యువర్ అబ్డామన్ ఫుల్లీ. ఇది శ్వాస లేకుండా. అది 3-4 సార్లు ఎలా సాధ్యమంతా చేసుకోవచ్చు. దీని తర్వాత పూర్తిగా లోపల లాగేసి ఉంచండి. కాంట్రాక్ట్ అండ్ హోల్డ్. పూర్తిగా కాంట్రాక్షన్ అండ్ హోల్డ్. దానికి ఉడ్యాన బంధము అని అన్నారు. మెల్లగా ప్రాక్టీస్ అభ్యాసం తర్వాత లోపల వెళ్తుంది. మళ్ళీ రిలాక్స్ చేసేయాలి. తర్వాత వజ్రాసనంలో కూర్చొని, వీలైతే వజ్రాసనము లేకుంటే సుఖాసనము. అలా కూర్చున్న తర్వాత మెల్లగా శ్వాసను పూర్తిగా ఆడించాలి. బ్రీదింగ్ అవుట్. హాఫ్ భస్త్రిక అని అన్నారు. భస్త్రిక క్రియ, హాఫ్ భస్త్రిక అని. భస్త్రిక అది. పూర్తిగా శ్వాస వదులుతూ కడుపు లోపల పూర్తిగా శ్వాసను బయట వదలాలి. కడుపు లోపల తీసుకోవాలి. అది రివర్స్ కాకూడదు. శ్వాసను వదులుతూ పూర్తిగా స్టార్టింగ్ మీరు 30 నుంచి 41 నిమిషంలో మెల్లమెల్లగా స్లో ప్రాక్టీస్ చేయండి. మెల్లగా అభ్యాసం అయిపోయిన తర్వాత 40 నుంచి 60, 60 నుంచి 50, 80 అట్లా 60 to 80 స్ట్రోక్స్, 100 స్ట్రోక్స్ దాకా కూడా వెళ్ళొచ్చు. దాని స్పీడ్ని మెల్లగా పెంచుకోవాలి. పూర్తిగా లాస్ట్లో పూర్తిగా మెల్లగా శ్వాస పీల్చుకొని మెల్లగా వదిలేయండి నిదానంగా. శ్వాస ఎంత స్లో ఉంటే అంత మంచిది. బెల్లీ బ్రీదింగ్ అంటారు, ఆర్ అబ్డామినల్ బ్రీదింగ్. శ్వాస పీలుస్తున్న సమయంలో కడుపు ముందుకు రావాలి. శ్వాస వదిలేసిన సమయంలో కడుపు లోపల వెళ్ళాలి. ఇది అలవాటు చేసుకోవాలి. ప్రతి మానవుడు అలా అలవాటు చేసుకుంటే మనకు లంగ్స్లో ప్రాబ్లమ్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ అన్నీ రావు. శ్వాసను దీర్ఘంగా తీసుకోవాలి, దీర్ఘంగా వదలాలి.
ఈ విధంగా చేస్తూ చేస్తూ లాస్ట్లో మనసును ప్రశాంతత ఇచ్చేది భ్రామరీ ప్రాణాయామము. శ్వాస పీల్చుకొని మళ్ళొక్కసారి ఓం శాంతి. ధన్యవాదం.